ఎక్కువగా ఆనందం बहुत आनंदर विषय ఇది చాలా ఆనందకరమైన సమయం. कि प्रभुଙ୍କର उपस्थिति ଅଛି ప్రభు యొక్క ఆశీర్వాదము కిందన మనం ఉన్నాం. कि प्रभुଙ୍କର अभिषेक रे आमे बसुଛୁ దేవుని అభిషేకము ద్వారాగా మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. এই দিନରେ ଆମେ বেলা ପାଇଁ ପଡିବ ఈ రోజు మనము దేని నిమిత్తము కూర్చుంటున్నాము? कि प्रिय भाई प्रिय भणी माने ప్రియ సహోదరుడా సహోదరి, कोतो आज ମୋ ପାଇଁ କିଛି ଆନନ୍ଦର ବିଷୟ ଅଟେ మీరందరూ కూడా ఒక మాట చెప్పాలి. ఈ రోజు నా కోసము దేవుడు ఈ సమయం ఇచ్చున్నారని. प्रभु ମୋ ପାଇଁ ଆନନ୍ଦର ଦିନ ଦେଇଛନ୍ତି నా కోసమే ఆనందకరమైన సమయం ఇచ్చున్నారని. प्रभु ମୋ ପାଇଁ ଗୋଟେ ବ୍ଲେସିଂ ର ଦିନ ଦେଇଛନ୍ତି ప్రభు నా కోసం గొప్ప ఆశీర్వాదకరమైన రోజు ఒకటి ఈ రోజు ఇచ్చున్నారని. ଆଜି ଏजा ନୂଆ ଆସିଲା ఈ రోజు నేను ఈ స్థలంలోకి రాలేదు కానీ କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ଏଜାରେ ଆସିଅଛନ୍ତି కానీ మాతో ప్రభు ఉన్నారని విశ్వాసిస్తున్నాం. ଏଜାରେ ପ୍ରଭୁ ଆସିଅଛନ୍ତି ఈ స్థలంలో ప్రభుయే వచ్చి ఉన్నారు. ସେ ପ୍ରଭୁ ନାମ ଜୋରସେ ଉତ୍ସବ ନାମରେ ବାଦେଯିବା ఆ ప్రభుకి మనం అందరం కూడా చప్పట్లు కొడుతూ గట్టిగా కూడా నేను దేవాదేవునికి వందనాలు धन्यवाद दिए అలాగే మమ్మల్ని ఆహ్వానించిన దైవదాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. समस्त ख्रिस्टीय परिवार को సమస్త దేవుని పిల్లలందరికీ आ समस्त दासमानଙ୍କୁ అలాగే తన దాసులైన వారికి समस्त परिवार को దేవుని కుటుంబం అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. అభిషేకమే अभिषेक करे बोलुತ್ತಿದೆ ఈ యొక్క దేవుని అభిషేకం ఏ స్థలంలో ఉంటుందో সেই ব্যক্তি মানে প্রভুকে দেখিবে ఆ యొక్క వ్యక్తులు దేవుని చూడగలుగుతారు. সেই ব্যক্তি মানে যিশুকে দেখিবে ఆ యొక్క వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారిని చూడబోతారు. আজ যে ব্যক্তি অভিষেকরে পরিপূর্ণ হয়েছে ఏ వ్యక్తి దేవుని అభిషేకంలో ఎదుగుతున్నారో আজ যে ব্যক্তি সামর্থ্যে অভিষেকরে পরিপূর্ণ হয়েছে ఏ వ్యక్తి అయితే దేవుని అభిషేకం ద్వారా నింపబడి সেই ব্যক্তি সদাপ্রভুকে দেখিব ఆ యొక్క వ్యక్తులు దేవుని చూడగలుగుతారు. সেই ব্যক্তি প্রভুকে দেখিব ఆ యొక్క వ్యక్తులు దేవుని చూడగలుగుతారు. সেই ব্যক্তি প্রভুকে মানকে দেখিব ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని అందరినీ కూడా ఒక స్థలంలోకి నడిపిస్తారు. সেই ব্যক্తి প্রভুকে মানকে দেখিব ఆ యొక్క వ్యక్తులు దేవుని దూతలతో సైతం చూడగలుగుతారు. హల్లెలూయా 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 గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. పరమేశ్వరుడు కనగా যায় ప్రభువుగా కనగా যায় దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. పరమేశ్వరుడు అభిషేక ఉపకు ఉఠాయిబో దేవుని యొక్క అభిషేకము మనుషులైన వారికి పైకి లేపుతుంది. అది జో పగల ప్రభువుల అభిషేకం వచ్చి ఏ స్థలంలో దేవుని అభిషేకం ఉంటుందో అది జాతి పగల ప్రభువుల అభిషేకం వచ్చి ఎవరి జీవితంలో దేవుని అభిషేకం ఉందో అది జాతి పగల ప్రభువుల సామర్థ్యం వచ్చి ఎవరి జీవితంలో దేవుని యొక్క అభిషేకం నిలుస్తుందో అది జాతి పగల ప్రభువుల అనాయింటింగ్ వచ్చి ఎవరి జీవితంలో దేవుని యొక్క ఎనర్టింగ్ ఉంటుందో సే వ్యక్తి చూస్తున్న దేవో ఆ యొక్క వ్యక్తులు యేసుని సే చూడగలుగుతారు. వ్యక్తి ప్రభువుకు దేవో ఆ యొక్క వ్యక్తులు ప్రభుని చూడగలుగుతారు. సే వ్యక్తి ప్రభువుకు మానకు దేవో చూస్తున్నారు ఆ యొక్క వ్యక్తులు దేవుని దూతలను సైతం చూడగలుగుతారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ଦେଖନ୍ତୁ ଆଜି ଉପାୟ ପାଇଛାଇ చూద్దాం ఈ రోజు దేవుని వాక్యం ఏమిస్తుందో. ଏଇ ଦିନ ମାନଙ୍କରେ ଏଇ ଦିନରେ ఈ యొక్క రోజు ଆଜି ଅନେକ ଲୋକଙ୍କର ଶୈତାନ ଆଜି ବନ୍ଦ କରିଦେଇଛି అనేక మనుషుల హృదయము దొంగిలించి ఉన్నాడు అపవాది. ଶୈତାନ ଆଜି ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିଦେଇଛି ప్రతి ఒక్క మనోనేత్రములు ఆయన గుడ్డితనం కలుగజేస్తున్నాడు. ସେଥିପାଇଁ ଆଜି ମନୁଷ୍ୟ ଆଜି ଯୀଶୁକୁ ଦେଖିପାରୁନାହିଁ అందుకని మనుషులు ఎవరైనా సరే దేవుడిని చూడలేకపోతున్నారు. କାହିଁକି ఎందుకు କାହିଁକି ఎందుకు ଅଭିଷେକ ତା ଜୀବନରେ ନାହିଁ ఎందుకంటే వాళ్ళ జీవితంలో దేవుని అభిషేకం లేదు. ଅଭିଷେକ ତା ଜୀବନରେ ନାହିଁ వాళ్ళ జీవితంలో దేవుని అభిషేకం లేదు. ତା ଜୀବନରେ ପ୍ରଭୁଙ୍କର ଅଭିଷେକ ଅଛି జీవితంలో దేవుని అభిషేకం నిలుస్తుంది. ସେ ପ୍ରଭୁଙ୍କୁ ଦେଖିବ వారు మాత్రమే దేవుని ସେ చూడగలుగుతారు. ଯୀଶୁକୁ ଦେଖିବ ఆరు దేవుని దూతలు చూడగలుగుతారు. ଆଜି ଦେଖନ୍ତୁ ఈరోజు చూడగలిగితే ଆଜି ଏସାରେ ଅନେକ ଲୋକ ଯୀଶୁକୁ ଦେଖିବା ପାଇଁ ଆସିଲେ ଯୀଶୁ ନାମ ఈరోజు చూస్తే ఈరోజు వచ్చిన స్థలమందు ప్రతి ఒక్కరు కూడా దేవుని చూడగలుగుతారు. ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. ଆଜି ଅନେକ ଲୋକ ଅଛନ୍ତି ଏ ଜାଗାରେ ఈరోజు అనేక సహోదరులు మనం సమావేశమై ఉన్నాం. ଆଜି ସମୟ କେତେ କମ ନାହିଁ
ఈ రోజు సమయం మీరు ఎట్టి పరిస్థితి చూడకండి. ଆଜି ମଣିଷ ଦେଖନ୍ତୁ ନାହିଁ, ఈ రోజు టైం చూడకండి. ଆଜି ଲୋକ ଦେଖନ୍ତୁ ନାହିଁ, ఇది మనుషుల్ని చూడకండి. ଆଜି ଏ ଯୀଶୁଙ୍କୁ ଦେଖନ୍ତୁ। కానీ ఈ రోజు మనం కూర్చొని కేవలం యేసు మాత్రమే చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ଆଜି ଏଟା ମୁଣ୍ଡ ଦେଖନ୍ତୁ ନାହିଁ, ఎవరిని చూడకండి. ଆଜି ଏଟା ମୁଣ୍ଡ ଦେଖନ୍ତୁ ନାହିଁ, ఈ స్థలంలో నిల్చున్న మమ్మల్ని మీరు చూడకండి. ଏଟା ଯୀଶୁଙ୍କୁ ଦେଖନ୍ତୁ, కానీ ఈ స్థలంలో మాట్లాడుతున్న దేవునికి మాత్రమే ଏଟା ଯୀଶୁଙ୍କୁ ଦେଖନ୍ତୁ। యేసే మాత్రమే మీకు కనిపించాలి. ଦେଖନ୍ତୁ, చూడండి, ପାଉଲ ଥିଲା, ସେ ବନ୍ଧନରେ ଥିଲେ, ఒక బంధకంలో ఉన్నారు, ଜେଲରେ ଥିଲେ, ఒక జైల్లో ఉన్నారు, ବହୁତ ଦୁଃଖରେ ଥିଲେ, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు, ବହୁତ ସମସ୍ୟାରେ ଥିଲେ। చాలా సమస్యలతో ఉన్నారు. ଯେତେବେଳେ ଜେଲରେ ଥିବେ ନାହିଁ କି, ఎప్పుడైతే జైల్లో వీళ్ళు ఉన్నప్పుడు ବହୁତ ଚିନ୍ତା ଲାଭ, చాలా ఏదన పడుతున్నారు, ବହୁତ ଚିନ୍ତା ଲାଭ, చాలా ఆలోచన కలిగి ఉంటారు, ବହୁତ ଚିନ୍ତା ଲାଭ। చాలా చింతపడుతూ ମୁଁ ఉంటారు. କେମିତି କରିବି, నేనేం చేయాలి, ମୁଁ କେମିତି ବାହାରିବି। నేను ఏ విధంగా బయటకు వెళ్ళాలి. ଯେତେବେଳେ ଜେଲରେ ଥିବ ସେମାନେ ବହୁତ ଚିନ୍ତାରେ କରିବେ, ఎవరైనా జైల్లో ఉంటే వారికి మాత్రమే అది తెలుస్తాం. କିନ୍ତୁ ପାଉଲ ସିଲା ଚିନ୍ତା କରୁନାହାନ୍ତି, కానీ జైల్లో ఉన్న పౌలు శీలా చింతించట్లేదు, ଚିନ୍ତା କରୁନାହାନ୍ତି। ఆ విధముగా చింతపడలో లేదు. ସେମାନେ ଆଣ୍ଠୁଏ ଭାବରେ, కానీ వారి మోకాళ్ళ మీదకి వెళ్ళి ହାତ ଉଠାଇଲେ, ప్రభువు చేతులు చాపి ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି, అక్కడ అందరూ ఖైదీలు కూర్చున్నారు, ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। చాలా మంది అక్కడ కూర్చొని ఉన్నారు. ତାଙ୍କରି ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା, వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ତାଙ୍କରି ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା పౌలు శీల చేస్తున్న ప్రార్థన ద్వారా ସ୍ୱର୍ଗରୁ, ఆ యొక్క దేవుని ସ୍ୱର୍ଗରୁ, ఆకాశము నుండి ఆకాశము నుండి ପ୍ରଭୁଙ୍କର ଅଭିଷେକ ଆସୁଛି, దేవుని అభిషేకం వరకు వచ్చేది. ପ୍ରଭୁଙ୍କ ଅଭିଷେକ ଆସୁଛି, దేవుని అభిషేకం స్థాయిలోకి వచ్చింది. ଅଭିଷେକ ଆସିଲା, ఆ దేవుని అభిషేకం వచ్చిన ଅଭିଷେକ ଆସିଲା। ఆ అభిషేక అగ్ని జ్వరం ଆତ୍ମାରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇଗଲେ, ఇంకా అందరూ కూడా ఆత్మ పాఠవులైపోయారు. ଆତ୍ମାରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇଗଲେ। అందరూ ఆమె అభిషేకంతో నింపబడ్డారు. ତାଙ୍କରି ଅଭିଷେକ ଦ୍ୱାରା దేవుని అభిషేకము ద్వారా ଜେଲର ପତ୍ର ଛିଣ୍ଡିଗଲା ଯୀଶୁଙ୍କର ନାମରେ। జైలులో బంధకాలని తెగిపోయారు. ଓ ଜେଲର ପତ୍ର ଯୀଶୁଙ୍କର బంధకాలని తెగిపోయారు. ଆଜି ଯୋଉ ବ୍ୟକ୍ତି ବନ୍ଧନରେ ଅଛି, మీరెంతమంది బంధకంలో ఉన్నారు? ଆଜି ଯୋଉ ବ୍ୟକ୍ତି ବନ୍ଧନରେ ଅଛି, ఏ వ్యక్తులైతే ఏ బంధకంలో ఉన్నారో, ଚିନ୍ତାରେ ଅଛି, ఏ వ్యక్తి చింతకాకులయ్యారో, ବାଧାରେ ଅଛି, ఎవరు చింతలో వెళ్ళిపోయినారో ସେ ପ୍ରାର୍ଥନା କରୁ, వారందరూ కూడా ఏదో ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ପ୍ରାର୍ଥନା କରୁ, అనుగుణంగా ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ଉପବାସରେ ପ୍ରାର୍ଥନା କରୁ, ఉపవాసంలో ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ଆଣ୍ଠୁରେ ପ୍ରାର୍ଥନା କରୁ। అక్కడ మోకరించి ప్రార్థన చేయాల్సి ఉంటుంది. ତାହେଲେ ଯାଇକିନା అప్పుడు చూస్తారు మీరు ବନ୍ଧର ଛିଣ୍ଡିଯିବ। మీ బంధకాలని తెగిపోతాయి. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ଯେତେବେଳେ ଚିନ୍ତା କରନ୍ତି, ఎంతగా చింతపడతారు, ଯେତେବେଳେ ଚିନ୍ତାରେ ଥିବେ, మీరు ఎంతగా చింతపడినప్పుడు ପ୍ରାର୍ଥନା କରିବା କିଛି ଦରକାର ନାହିଁ। ప్రార్థన ఉండదు, ఏమి ఉండదు. ଆମର ପାଖରେ 5ଟା ଆଇଡି ଅଛନ୍ତି ପ୍ରାର୍ଥନା କରିବେ, మా ఊర్లో ఒక పాస్టర్ గారు ఉన్నారు, వారు వచ్చి ప్రార్థన చేస్తారు. 5ଟା ସବୁଦିନ ଥିବ ନାହିଁ, పాస్టర్ గారు అన్ని రోజులు మేము వచ్చి ఉంటాం. ସବୁଦିନ ଥିବ ନାହିଁ। ఎప్పుడు మీ వచ్చి ఉంటారు. ଆପଣଙ୍କର ପାଖରେ ପ୍ରଭୁ ଯୀଶୁ ସବୁ କରିବେ। కానీ ప్రభు యేసుక్రీస్తు వారు మీతోనే సదాకాలం అంటారు. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా. ସେଇଦିନ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ ପାଉଲ ଶୀଳାମାନେ, ఆ రోజు ప్రార్థన చేసే పౌలు శీల ସେଇଦିନ ପାଉଲ ଶୀଳା ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ। ఆ జైలు గోడల మధ్య ప్రార్థన చేస్తుండేవారు. 5ଟା మందిର ସେ ଜାଗାକି, 5ଟା మందిର ସେ ଜାଗାକି ఆ స్థలంలో పాస్టర్ గారు వాళ్ళు ఉన్నారా? ନାଇଁ, లేదు. କେବଳ ఎవరెవరు ఉండేరు? ଆଣ୍ଠୁ ଭଳି ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। మోకాళ్ళ మీద ప్రార్థనలోకి వెళ్ళారు. భూకంప ହେଇଗଲା, దేవుని యొక్క ప్రత్యక్ష వారికి కలిగి ତାଙ୍କରି ପ୍ରାର୍ଥନା ଦ୍ୱାରା మీరు ప్రార్థన ద్వారా ଯେତେ ଜେଲ ବନ୍ଧନ ଥିଲା, ఎంతైతే వారికి బంధకంతో ఉండేదో ଧୀରେ 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 ସବୁ బంధకాన్ని తెగిపోయి యేసునామములో. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా. బైబిల్ రాయబడింది, పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. ప్రేరిత పుస్తకం, గలతీయుల రాసిన పత్రిక ప్రేరిత పుస్తకం, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ అధ్యాయం 25 25వ అధ్యాయం వచనం. పడుతూ మహాభూకంపము కలిగెను, ఆ మహాశబ్దము కలిగెను, ఆ చెరసాల పునాదులు అదిరెను, ఆ చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా, హల్లెలూయా. కోణ ఫిలా, ఏమి ఇక్కడ జరుగుతుంది? కోణ ఫిలా, ఏమి వచ్చిందని చూసా? ప్రార్థనలో అభిషేకం ఫిలా, ప్రార్థన ద్వారా అభిషేకం దిగి వచ్చింది. ప్రార్థనలో అభిషేకం ఫిలా, ప్రార్థన ద్వారా
କେବେ ମଧ୍ୟ ଅବିଶ୍ୱାସରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେଇପାରିବ ନାହିଁ। ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయకుండా ఉంటారో ఆ వ్యక్తిని మీద అభిషేకం କେବେ ମଧ୍ୟ ନାହିଁ। ఎవరు దేవుని కార్యం చూడలేదు. ଯେଉଁ ବ୍ୟକ୍ତି ହାତ ଭାଙ୍ଗି ଉପବାସରେ ପ୍ରାର୍ଥନା କରିବ, ఏ వ్యక్తి అయితే మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తారో ତାରି ହାତର ଶକ୍ତି, ఆ యొక్క మోకాళ్ళ మీద వచ్చిన శక్తి, ତାର ଅସ୍ତ୍ର ପ୍ରାର୍ଥନା, తన కన్నీటి ప్రార్థన, ତାର ଉପବାସର ପ୍ରାର୍ଥନା, తన ఉపవాస ప్రార్థన, ସମସ୍ତ ଅଭିଷେକ ଦ୍ୱାରା ସବୁ ଜିନିଷ ଯୀଶୁଙ୍କ ନାମରେ। వాళ్ళ ప్రార్థన ద్వారా గొప్ప అభిషేకం రిలీజ్ అవుతుంది. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా. ପ୍ରାର୍ଥନାକାରୀ ବ୍ୟକ୍ତିମାନେ ప్రార్థన చేసే వ్యక్తులందరూ కూడా ଅଭିଷେକ ପାଇବେ। గొప్ప అభిషేకంతో నింపబడతారు. ପ୍ରାର୍ଥନାକାରୀ ବ୍ୟକ୍ତିମାନେ ప్రార్థన చేసే వ్యక్తులందరూ ରୋଗରୁ ମୁକ୍ତ ହେବେ। గొప్ప రోగుల నుంచి విడుదల పొందుకుంటారు. ପ୍ରାର୍ଥନାକାରୀ ବ୍ୟକ୍ତିମାନେ ప్రార్థన చేసే వ్యక్తులందరూ ଅଶାନ୍ତିରୁ ବାହାରିଯିବେ। గొప్ప దురాత్మ సంఘం నుంచి విడుదల పొందుకుంటారు. ପ୍ରାର୍ଥନାକାରୀ ବ୍ୟକ୍ତିମାନେ ప్రార్థన చేసే వ్యక్తులందరూ ଯେତେ ସମସ୍ୟା ଥାଉ ନା କାହିଁକି ఎన్ని సమస్యలు వచ్చినా ସବୁ ସମସ୍ୟାରୁ ముక్ତ ହେଇଯିବେ ଯୀଶୁଙ୍କ అన్ని ନାମରେ। విధములైన శ్రమల నుంచి బయటకు వస్తారు. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ଅଭିଷେକ ଦ୍ୱାରା ఒక గొప్ప అభిషేకం ద్వారా ଜେଲର ପୃଥିବୀର କମେବାକୁ ଲାଗିଲା। ఎంత కష్టంలో కృంగిపోయినా, ଜେଲର ପତନ, ఎంత బంధకములైనా, ଜେଲ జైల్లో ఉన్న బంధకమైన ସବୁ ଛିଣ୍ଡିବା ପାଇଁ ଲାଗିଲା। అన్ని అక్కడ తెగిపోవడం జరిగింది. ପ୍ରିୟ ଲୋକମାନେ ଶୁଣନ୍ତୁ, ప్రియ సోదరులారా ଆଜି విన్నారు, ଭୟରେ ପ୍ରାର୍ଥନା ଆସୁନାହିଁ କି? ఈ రోజు ప్రార్థన జీవితం ఇవ్వట్లేదు. ଉପବାସ ଜୀବନ ନାହିଁ କି? ఉపవాసము చేయట్లేదా? ପ୍ରାର୍ଥନା ଦୁର୍ବଳ ଅଛନ୍ତି କି? ప్రార్థన మీ జీవితంలో కనిపించట్లేదా? ଆଜି ଇଣ୍ଟରେଷ୍ଟ ପ୍ରାର୍ଥନା చేశారా ନାହିଁ କି? ఈ రోజు ప్రార్థన చేయడానికి ఇష్టపడట్లేదా? କିନ୍ତୁ ହୃଦୟଟା ଇଚ୍ଛା है కానీ ఈ రోజు చెప్పడానికి ఇష్టపడుతున్నాం. ପ୍ରାର୍ଥନାରେ ଯା, మీరు ప్రార్థనలోకి వెళ్ళండి, ଆଣ୍ଠରେ ଯା, మోకాళ్ళ మీదకి వెళ్ళండి, ଉପବାସରେ ଯା। ఉపవాసము చేయండి. परमेश्वर धीरे 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 उठाइबे जिसको नाम మెల్లమెల్లగా మిమ్మల్ని పైకి లేపుతారు. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. शुरू पिलक माने విందాం దేవుని పిల్లలారా, आज अनेक मंदिर पाई अभिषेक बहुत आवश्यक। అనేక మనుషుల విషయం కొరకు దేవుడు తన అభిషేకం ఇచ్చాడు. अभिषेक नामे बहुत इंप्रेस्ड। అభిషేకం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మనం చూస్తాం. परंतु से दिनो ఏ స్థలంలో దేవుని అభిషేకం ఉంటుందో ताको लगा जाए వాక్యంలో రాయబడింది. हां खरालो प्राण मिला है बोला काहे की ఆ బంధకము తెగిపోయింది. ఎందుకు काहे की ఎందుకు తెగిపోయింది? प्रार्थना द्वारा, ప్రార్థన ద్వారా, अभिषेक द्वारा। దేవుని అభిషేకం ద్వారా. जतबले परिवार समस्या आयो కుటుంబంలో సమస్య ఎప్పుడైతే వచ్చినప్పుడు ताहेले प्रार्थना करो। అప్పుడు మీరు ప్రార్థనలోకి వెళ్ళాలి. समस्या आए సమస్య వచ్చినప్పుడు మీరు चिंता करो, మీరు చింతలకు వెళ్ళిపోకండి. प्रार्थना करो। మీరు మోకరించి ప్రార్థన చేసి చూడండి. हालेलुया। హల్లెలూయా. तो प्रार्थना करिबे, ఎప్పుడైతే మీరు ప్రార్థనలో వెళ్ళినప్పుడు, तो प्रार्थना करिबे ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తే तारे प्रभु आपको अभिषेक करिबे। ఆ తర్వాత దేవుని అభిషేకం మీరు చూస్తారు. ताको लगा जाए, దేవుని వాక్యంలో రాయబడింది. ताको लगा जाए దేవుని వాక్యంలో రాయబడింది. तुम्हारे से कोई प्रार्थना करो, ఆ రీతిగా మీరు ప్రార్థన చేసి చూడండి. सब तुम्हारी प्रार्थना ఆ యొక్క బలమైన ప్రార్థన, अभिषेक लासिबो। గొప్ప అభిషేకం మీ మీద రిలీజ్ అవుతుంది. से को काने प्रार्थना करे, ఆ రోజు జైలులో ప్రార్థన చేశారు. से हाना प्रार्थना करे, ఆ రోజు కుమారుడు కోసం అన్న ప్రార్థన చేశారు. से नो तो सब प्रार्थना करो चलते, ఆ విధముగా ఎంతో మంది ప్రార్థన से చేశారు. दाऊद प्रार्थना करो चलते, దావీదు రాజు ఆ విధంగా ప్రార్థన చేశారు. से दिनो चिकन प्रार्थना करो चलते, ఆ విధంగా ఈ చికెరాజు కూడా ప్రార్థన చేశారు. से दिनो और गोटे भक्ता प्रार्थना करो चलते। ఆ విధముగా గొప్ప భక్తులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ये माने प्रार्थना करो चलते। ఈ విధమైన ప్రార్థన చేస్తే प्रार्थना करिबा द्वारा अनेक ब्लेसिंग देखा जाउछि। ప్రార్థన ద్వారా మనకు అనేక విధమైన ఆశీర్వాదం आज పొందుతాం. प्रार्थना करी व्यक्ति माने ఈరోజు ప్రార్థన చేసే వారి జీవితంలో ये मुझे निराश रहना है। ఎవరు కూడా నిరాశలోకి వెళ్ళిపోరు. प्रार्थना करी व्यक्ति माने ఏ జీవితంలో ప్రార్థన ఉంటుందో सुनନ୍ତୁ, प्रार्थना करी व्यक्ति माने ప్రార్థన చేసే వ్యక్తులందరూ केबे मध्य ఎప్పుడు కూడా चिंता रहबे नाही, చింతలో ఉండరు, निराश रहबे नाही, నిరాశలోకి వెళ్ళరు, दुःखरे रहबे नाही। దుఃఖంలో వెళ్ళరు. जा जीवन रे प्रार्थना अछि ఎవరి జీవితంలో ప్రార్థన ఉందో से सबुदिन आनंद रे रहबो, వాళ్ళ జీవితంలో ప్రతిరోజు ఆనందకరమైన, से सबुदिन पूरा खुशी रे दिबो। ప్రతిరోజు కూడా వాళ్ళు ఆనందంగానే ఉంటారు. एवरी मोमेंट हैप्पी, రాత్రి అనగా పగలనగా వారి జీవితంలో ఒక सब ఆనందం
ମନ୍ଦିର ସବୁଥିରେ ସେ ସବୁ ଆନନ୍ଦ ଥିବ। ప్రతి సమాజంలో ఇంటిలో కూడా వారికి ఆనందమే కలుగుతుంటారు। କାହିଁକି ఎందుకు ସେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି। వారి జీవితంలో ప్రార్థన ఉంది। ଯାହାର ଜୀବନରେ ପ୍ରାର୍ଥନା ନାହିଁ ସେ ସବୁବେଳେ ଦୁଃଖ ଆସିବ। ఎవరి జీవితంలో ప్రార్థన జీవితం లేదో వారి జీవితంలో దుఃఖం వస్తుంటది। ଖାଇଲେ କି ନ ଖାଇଲେ ବୋଲି ସେ ଦୁଃଖ ଆସିବ। వారు కడుపు నిండా తిన్నా తినకపోయినా వారి జీవితంలో కష్టాలు ଯେତେ ସମ୍ପତ୍ତି ଥାଉ ఎంత ధనం ఉండినా కానీ ଯେତେ ବୋଲେ ଭଲ ଭଲ ଥାଉ ఎంత పెద్ద మేడల మీద ఉండినా కానీ ଯଦି ପ୍ରାର୍ଥନା ଜୀବନ ନାହିଁ ତୁମ ଜୀବନରେ ବୋଲେ కానీ ప్రార్థన జీవితం ఎవరి జీవితంలో లేకపోతే ତାହେଲେ ତୁମ ଜୀବନ ଶାନ୍ତି ଦେବ ନାହିଁ। వారి జీవితంలో దేవుని కార్యం చూడలేదు। ଚିନ୍ତା ହିଁ ଚିନ୍ତା ରହିବ। వాళ్ళు చింతలోకి వెళ్ళిపోతుంటారు। କାହିଁକି ఎందుకు ମେନ୍ ପଏଣ୍ଟ ପ୍ରାର୍ଥନା మెయిన్ పాయింట్ ప్రార్థన లేదు, ଉପବାସ ఉపవాసము లేదు, ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ దేవుని వాక్యము లేదు। ତୁମ ଜୀବନ ପାଇପାରିବ। మీ జీవితం మారాలంటే Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా। ତୁମେମାନେ ସେଇ ପବିତ୍ର ବ୍ୟକ୍ତିଙ୍କ ଠାରୁ ఆ పరిశుద్ధమైన ఒక అభిషేకం మీ మీద నిలిచినప్పుడు ତୁମେମାନେ ସେଇ ପବିତ୍ର ବ୍ୟକ୍ତିଙ୍କ ଠାରୁ ఆ యొక్క పరిశుద్ధమైన దేవుని ఎదుట ଅଭିଷେକ ପାଇଥିବାରୁ మీరు అభిషేకం పొందుకున్నారు। ତୁମେ ସମସ୍ତେ మీ యొక్క అన్ని పరిస్థితులు కూడా ଜ୍ଞାନ ପ୍ରାପ୍ତ ହୋଇଅଛ। మీరు జ్ఞాన విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మీరు అభివృద్ధి ଯାହା చెందుతారు। ଜୀବନରେ ପ୍ରଭୁଙ୍କର ଅଭିଷେକ ନାହିଁ, ఎవరి జీవితంలో దేవుని అభిషేకం లేకపోతే, ଯାହା ଜୀବନରେ ଅଭିଷେକ ନାହିଁ ఎవరి జీవితంలో దేవుని అభిషేకం లేకపోతే ସେ କେବେ ମଧ୍ୟ ଉପରକୁ ଉଠି ପାରିବ ନାହିଁ। వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో పైకి ఎదగలేరు। ଅଭିଷେକ ଥିଲେ ହିଁ అభిషేకం అనేది ఉంటే ସେ ଅଭିଷେକ ଆପଣଙ୍କୁ ଉଠାଇବ। ఆ అభిషేకం మెల్లమెల్లగా మనల్ని పైకి ସେ లేపు, ଅଭିଷେକ ଉଠାଇବ। ఆ అభిషేకం మనల్ని లేపుతుంది, ସେ ଅଭିଷେକ ଉଠାଇବ। ఆ అభిషేకం మనకు పైకి లేపుతుంది। ଆଜି ଦେଖନ୍ତୁ ମୁଁ କହିବା ପାଇଁ ଚାହେଁ ఈరోజు చూడండి, చెప్పడానికి ఇష్టపడుతున్నాను। ଆଜି ଏଠାରେ ଅନେକ ଅଭିଷେକ ପାଇଥିବା ଯିବେ ଯୀଶୁଙ୍କ ନାମରେ। ఈరోజు దేవుని అభిషేకం అనేక మంది పొందుకొని వెళ్ళబోతున్నారు। ఆమేన్। హల్లెలూయా హల్లెలూయా। హల్లెలూయా జోర్సే హల్లెలూయా। హల్లెలూయా। ଆଜି ଅନେକ ଲୋକ ମଧ୍ୟ ఈరోజు అనేక మనుషులు ଦାସ ଦାସୀ తన దాసులైన వారు, దాసులైన ସମସ୍ତ వారు, ବିଶ୍ୱାସୀ ప్రతి ఒక్క విశ్వాసులు ପ୍ରଭୁଙ୍କର ଅଭିଷେକ ମିଳିବାକୁ ଯୀଶୁଙ୍କ ନାମରେ। దేవుని అభిషేకం పొందుకొని వెళ్ళాలి। ମୁଁ ଦେଖିଲେ ଅଭିଷେକ నేను చూడలేదు దేవుని అభిషేకం, ଅଭିଷେକ ମୁଁ ଦେଖି ନାହିଁ। నేను చూడలేదు। ସେ ଅଭିଷେକ ఆ అభిషేకము ପ୍ରଭୁଙ୍କ ରାଜ୍ୟରୁ ଆସିଅଛି। ప్రభు రాజ్యం నుంచి ସେ వచ్చింది। ଅଭିଷେକ ଆପଣଙ୍କୁ ଛୁଇଁବ। ఎవరికి అది అభిషేకం తాకుతుందో, ସେ ଅଭିଷେକ ଛୁଇଁବ। ఆ అభిషేకం ఎవరు తాకుతారో ସେ ଅଭିଷେକ ଆପଣଙ୍କୁ ଚେଞ୍ଜ କରିବ। వారు అభిషేకంతో నింపబడతారు। ସେ ଅଭିଷେକ ଆପଣଙ୍କୁ ବଦଳାଇବ। ఆ అభిషేకమైన జీవితాన్ని మారుస్తుంది। ପ୍ରଭୁଙ୍କର ଅଭିଷେକ ସାମାନ୍ୟ ନାହିଁ, అభిషేకం అనేది సామాన్య విషయమే కాదు, ସାମାନ୍ୟ ନାହିଁ। అది సామాన్య విషయమే కాదు, ଏଇଟା ଭଜା ମିଳିବ ନାହିଁ, ఇది బజార్లో దొరికేది కాదు, ଏଇଟା ମିଳିବ ନାହିଁ। ఎక్కడ కూడా మనకి దొరికేది కాదు। ଏଇଟା ଆପଣଙ୍କର ମତରେ ఇది మన వాచ్యాన్ని నుంచి ఉంటుంది। ଆଣ୍ଠୁ ସାମ ఇది మోకాల మీదకి వెళ్తేనే దొరికింది। ଆଣ୍ଠୁ ଭାଙ୍ଗିବା ଦ୍ୱାରା ఇది మోకాలు ఇచ్చేయడం వల్ల ଅଭିଷେକ దొరికింది। ପ୍ରଭୁ ଛୁଆଇବେ। ప్రభు ముట్టించిన వచ్చింది। ତାପରେ ଯାଇଛି దేవుని వాక్యంలో రాయబడింది। ପ୍ରଥମ ଚରଣ మొదటి యోహాను రాసిన పత్రిక, ପ୍ରଥମ ଚରଣ మొదటి యోహాను రాసిన పత్రిక 2:20 2:20 1 John 2:30 Shakaramana. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు। Praise the Lord. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా। ଦେଖନ୍ତୁ ପ୍ରିୟମାନେ, చూడండి దేవుని పిల్లరా, ଆଜି ଅଭିଷିକ୍ତ ବ୍ୟକ୍ତି ଏଠାକୁ ଆଣିଛନ୍ତି। ఈ స్థలంలో నేను రాలేదు కానీ ఒక గొప్ప అభిషేకంతో నింపబడిన ఒక వ్యక్తి, ସେ ଅଭିଷେକ ବ୍ୟକ୍ତିଙ୍କ ଠାରୁ ఆ యొక్క అభిషేకం వ్యక్తి ద్వారా ଆଜି ଆପଣମାନେ ମଧ୍ୟ ଅଭିଷେକ ହେଇଯିବେ। మీరు కూడా అభిషేకం పొందుకోబోతున్నారు। ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా। ଶୁଣନ୍ତୁ, విందాము, ଗୋଟିଏ ବ୍ୟକ୍ତି ଯଦି ଅଭିଷେକ ବ୍ୟକ୍ତି ପ୍ରାପ୍ତ ହୋଇଅଛି, ఒక వ్యక్తి అభిషేకంతో నింపబడి ఉంటే, ଶୁଣନ୍ତୁ, ଗୋଟେ ଦାସ ଯଦି ଅଭିଷେକ ପ୍ରାପ୍ତ ହୋଇଅଛି, ఒక దాసుడు అభిషేకంతో నింపబడి ఉంటే ତାର ଅଭିଷେକ ତମ ସ୍ତ୍ରୀ ଉପରେ ଯିବ। వారి అభిషేకము మన మధ్య అందరికి కూడా
వర్తిస్తుంది. ତାଙ୍କର ଅଭିଷେକ దాని యొక్క అభిషేకము ତାପରେ ଯିବ ఎవరికి వెళ్తుంది? ତାଙ୍କ ସ୍ତ୍ରୀଙ୍କ ଉପରେ ଯିବ। వారి స్త్రీలకు వెళ్తుంది. Praise the Lord। హల్లెలూయా. ଆଉ ସେ ଅଭିଷେକ ఆ అభిషేకము ଆପଣଙ୍କୁ ସେ ବ୍ୟକ୍ତିକୁ ଉଠାଇବ। ఆ అభిషేకము తన స్త్రీ కూడా పైకి లేపుతోంది. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ମେନ୍ ପଏଣ୍ଟ ଶୁଣନ୍ତୁ। మెయిన్ పాయింట్ వినండి. ଦାସମାନେ దాసులైన వారు, ଭାଇମାନେ ప్రియ సహోదరులైన వారు, ଆପଣମାନେ ପ୍ରଥମେ ଅଭିଷେକ ହେବା ପାଇଁ ପଡ଼ିବ। మొదటిగా మనము దేవుని అభిషేకంతో నింపబడాలి. ଦ୍ୱିତୀୟରେ ଆପଣ ସ୍ତ୍ରୀର ଅଭିଷେକ ହେବା ପାଇଁ ପଡ଼ିବ। మొట్టమొదటిగా మనం నిశ్చయముగా దేవుని అభిషేకం పొందుకోవాల్సి ଦ୍ୱିତୀୟରେ రెండవది ఏంటంటే ଭାଇମାନେ ହେଇକିନା ତାମାନେ ସ୍ତ୍ରୀମାନଙ୍କୁ ହେବା ପାଇଁ ପଡ଼ିବ ଅଭିଷେକ। ఆ తర్వాత సహోదరులైన వారు మన స్త్రీలో ఒక తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి అభిషేకించాలి. అది ସେଥିପାଇଁ ସେ ଅଭିଷେକ ସେ ବ୍ୟକ୍ତିକୁ ଉଠାଇବ। ఆ రీతిగానే వారి స్త్రీలకు కూడా అభిషేకం పైకి లేపుతోంది. ଆଜି ଶୁଣିଲେ ଲୋକମାନେ ଭୟ ପାଇଁ ଚାହେଁ ఈ రోజు అందరూ కూడా అభిషేకం ଯେତେବେଳେ పొందుకోవాలి. ଅଭିଷେକ ତୁମ ଜୀବନରେ ନାହିଁ ఎవరి జీవితంలో మనకి అలాంటి ఆశ లేకపోతే ତାହେଲେ କୌଣସି ବିଶେଷ ଫଳତା ଯିବ ନାହିଁ। మనం ఎన్ని రకాలుగా ప్రార్థన చేసినా అది ఫలితం రాదు. ଯାହା ଜୀବନରେ ଅଭିଷେକ ନାହିଁ ఎవరి జీవితంలో దేవుని అలాంటి అభిషేకం లేకపోతే ତାହେଲେ କୌଣସି ଦୁଷ୍ଟ ଆତ୍ମା ମଧ୍ୟ ବାହାରିବ ନାହିଁ। ఏ విధమైన అలాంటి అభిషేకాన్ని మన మధ్య నిలిచి ఉండకపోతే ఇలాంటి దురాత్మలు కూడా మన నుంచి బయటికి వెళ్ళాయి. ଅଭିଷେକ ପାଇଥିବାରୁ అలాంటి అభిషేకాన్ని మనం పొందుకున్నది ସମସ୍ତେ କ୍ଷମା ପ୍ରାପ୍ତ ହୋଇଅଛ। ఏ విధంగా మనం నడవబడుతున్నామో ଆଜି ଅଭିଷେକ ପାଇଥିବାରୁ ఆ పొందుకున్న అభిషేకం ద్వారా ଆଜି ଆପଣମାନେ ଜ୍ଞାନ ପାଇଅଛନ୍ତି। మీరు అభిషేకం ద్వారా జ్ఞానవంతులు అవుతారు. ଜ୍ଞାନ ପାଇଅଛନ୍ତି, మనం జ్ఞానవంతులు అవుతాం. ଶକ୍ତି ପାଇଅଛନ୍ତି। ఆ అభిషేకం ద్వారా మనం గొప్ప శక్తి పొందుకుంటాం. ସେଥିପାଇଁ అందుకని ଆଜି ସେଇଦିନ ଦେଖନ୍ତୁ କେତେ ସେମାନେ ଦୂରଥିଲେ ପౌలు శిలମାନେ। చూడండి, ఆ విధంగానే జైల్లో ఉండి కూడా వారు ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి వచ్చిన అభిషేకమే వారిని ఆనందకరంగా మార్చింది. ଆଜି ଆଣ୍ଠୁରେ ଯାଆନ୍ତୁ, ఈ రోజు మీరు కూడా ଆଜି ପ୍ରାର୍ଥନାରେ ଯାଆନ୍ତୁ, మోకాల మీదకి వెళ్ళి కన్నిటి ప్రార్థన చేస్తారు. ତାହେଲେ ପବିତ୍ର ଆତ୍ମା ଆପଣ ଜୀବନରେ କାର୍ଯ୍ୟ କରିବ ଯୀଶୁଙ୍କ ନାମରେ। అలాంటి రోజు వచ్చినప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ତାଙ୍କର ଲେଖାଯାଏ, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ଓ ମୋସାଙ୍କୁ ପ୍ରଭୁ କହିଲେ, మోసేతో ప్రభు అంటున్నారు, ପ୍ରଭୁ କହିଲେ ହେ ମୋସା, ఓ మోసే, ତୁମ ତମ୍ବୁକୁ ଅଭିଷେକ କର, దేవుని అభిషేకముని పొందుకో. ତୁମର ତମ୍ବୁକୁ ତୁମ ଘରକୁ ଅଭିଷେକ କର, నీ ఒక స్థలమును నీవున్న స్థలమంతా ଅଭିଷେକ କର। అభిషేకం మొట్టమొదటి పొందుకోవాలి. ଘରକୁ ମଧ୍ୟ ଆପଣମାନେ ଅଭିଷେକ ହେବା ପାଇଁ ପଡ଼ିବ। ఆ విధముగా మనం కూడా ఒకరిని అభిషేకించాలి. ତୁମର ଘରକୁ ମଧ୍ୟ, మీ ఇల్లుకి కూడా మీరు అభిషేకించాలి. ତୁମର ସମସ୍ତ ଗାଈ ଗୋରୁ ସବୁ ବିଷୟକୁ, మీరు కలిగిన ప్రతి ఆస్తి మీద కూడా మీరు అభిషేకం ସମସ୍ତ ବିଷୟକୁ, అన్ని విధమైన అభిషేకం ద్వారా ପିନ୍ଧିଲା ବସ୍ତ୍ରକୁ ମଧ୍ୟ ଅଭିଷେକ ହେବା ପାଇଁ ପଡ଼ିବ। మీరు వేసుకున్న ఆ యొక్క వస్త్రం కూడా అభిషేకంతో నింపబడాలి. ଆପଣ ଯୋଉ ଖାଦ୍ୟ ସବୁ ବିଷୟ ଖାଇବା ବିଷୟ କରିବ, ప్రతి మీరు తిండి విషయంలో కూడా మీరు అభిషేకం ସମସ୍ତ ବିଷୟକୁ అన్ని విషయాలు కూడా ଆପଣମାନେ ଅଭିଷେକ ହେବା ପାଇଁ ପଡ଼ିବ। మీరు అభిషేకించి తినవలసి ఉంటుంది. ବାଇବଲ କରେ బైబిల్ చెప్పబడుతుంది, ପରମେଶ୍ୱର ମୋସାକୁ କହିଲେ, యెహోవా దేవుడు మోసతో అంటున్నారు, ହେ ମୋସା, ఓ మోసే, ଆପଣଙ୍କର ସେଇ ତମ୍ବୁକୁ ଅଭିଷେକ କର ପବିତ୍ର। ఈ విధంగా ତୁମର ଘରକୁ, మీ ఇల్లుకి, ତୁମର ସମସ୍ତ ବସ୍ତୁକୁ, మీ కలిగి ఉన్న సమస్తముని ସବୁ ବିଷୟକୁ అన్ని విషయాల నిమిత్తము ଅଭିଷେକ କରିକିନା నీవు అభిషేకించి ପବିତ୍ର କର। పరిశుద్ధపరచు అని చెప్తున్నారు. ଆଜି ଦେଖନ୍ତୁ ଲୋକମାନେ, చూడండి దేవుని పిల్లారా, ଆଜି ଆପଣମାନଙ୍କର ଅଭିଷେକ ବ୍ୟକ୍ତିମାନେ ଯୀଶୁଙ୍କ ନାମରେ। మీరు కూడా ఒక రోజు అభిషేకంతో నింపబడిన వారు అవుతారు. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା। హల్లెలూయా. ହସନ୍ତୁ ସମସ୍ତେ, కొద్దిగా మనం సంతోషంగా నవ్వుతూ కూర్చుందాం. ହାଲେଲୁୟା। హల్లెలూయా. କେବେ ଦୂର ହୁଅନ୍ତୁ ନାହିଁ, ఎవరు కూడా చింతలకు వెళ్ళిపోకండి, କେବେ ନିରାଶ ହୁଅନ୍ତୁ ନାହିଁ। ఎవరు కూడా నిరాశలకు వెళ్ళిపోకండి. ଆଜି ଏଟା ମୁଁ ଏଇଟା ଉପାସ ଅଛନ୍ତି। ఈ రోజు మన మధ్య ప్రభువే ఉన్నారు కనుక ଯେତେବେଳେ ଗୋଟେ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଆସିବ, ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ଏ କେତେ ఆనంଦ, గొప్ప సంతోషం, ఆనందంగా ఉంటాం, କେତେ సంతోషం। గొప్ప సంతోషం కలిగి ఉంటాం. ମାତ୍ର ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀଠୁ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଏଠାରେ ଆସି ଅଛନ୍ତି। కానీ మంత్రి కంటే గొప్ప మంత్రిగా, గొప్ప రాజుగా ଆମେ ସେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ଆମେ ସଂଯୁକ୍ତ ହୋଇଛୁ। ఆ యొక్క దేవుని కుమారులుగా, కుమార్తెలుగా సమావేశమై ఉన్నాం. ସେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ ఆ దేవుని యొక్క సమక్షంలో ଆମେ ଏକତ୍ର ହୋଇଅଛୁ। మనమందరం కూడా ఒకటై ఉన్నాం. ଆମେ ଆନନ୍ଦ ନେବା ପାଇଁ ପଡ଼ିବ। మనమందరం కూడా ఆనందంగా ఉండవలసి ଆମେ ఉంది.
ସବୁଦିନ నేను సదాకాలము ଦାଉଦ କହିଲେ ମୁଁ ସବୁଦିନ నేను సదాకాలము ମୁଁ ଆନନ୍ଦରେ ରହିବି। నేను ఆనందంగానే ఉంటాను। ଦାଉଦ କହୁଛନ୍ତି ଲୋକମାନେ, ఇక దావీదు అంటున్నాడు దేవుని పిత। ଦେଖନ୍ତୁ ସେଠାରେ ଲେଖାଯାଇଛି ସାରେ, చూడండి రాయబడింది ఆ గ్రంథంలో ସେ ସାହାଯ୍ୟକାରୀ ఆయన సహాయం చేసేవారు, ଅର୍ଥାତ୍ ସେ ପବିତ୍ର ଆତ୍ମାଙ୍କୁ ଦେବେ। ఆయన పరిశుద్ధాత్మ అందలి ସେଇ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ପିତା ମୋ ନାମରେ ପ୍ରେରଣ କରିବେ। పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు। ଆଜି ପବିତ୍ର ଆତ୍ମା ଆଜି ମୋତେ ପଠାଇଛନ୍ତି ଏ ଗ୍ରାମରେ। పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ రోజు ఈ స్థలంలో పంపిస్తున్నాడు। ସେଇଦିନ ପରମେଶ୍ୱର ଯୀଶୁକୁ ପଠାଇଲେ। ହଁ, ସେଇଦିନ ఆ రోజు ପରମେଶ୍ୱର యెహోవా దేవుడు ପୁତ୍ରକୁ ପଠାଇଲେ। ପୁତ୍ର ଯୀଶୁକୁ ପଠାଇଲେ। తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోకి పంపించాడు। ଆଜି ପବିତ୍ର ଆତ୍ମା ମୋତେ ପଠାଇଲେ। కానీ ఈ రోజు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నారు। ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଆଜି ପବିତ୍ର ଆତ୍ମା ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ଗୋଟେ ମାଧ୍ୟମ ଦ୍ୱାରା ఒక మనుషుల ద్వారా ଗୋଟେ ମାଧ୍ୟମ ଦ୍ୱାରା ఒక మనుషుల ద్వారా ଆଜି ବ୍ୟକ୍ତିକୁ ପଠାଇଛନ୍ତି। ఒక వ్యక్తులు మన సమక్షంలో ଆମେ ఉంటున్నారు। ଜାଣିବା ପାଇଁ ପଡ଼ିବ। ఇక్కడ మనం తెలుసుకోగలిగితే ଆଜି ଦେଖନ୍ତୁ ఇది చూడగలిగితే ଗୋଟେ ସାହାଯ୍ୟକାରୀ ଆତ୍ମାକୁ ପଠାଇଛନ୍ତି ପରମେଶ୍ୱର। ఒక గొప్ప ఆదరణకరమైన ఆత్మ మన కొరకు ଆଜି ఇవ్వబడింది। ଆମକୁ ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ କିଏ ନାହାନ୍ତି ଜଗତରେ। మనకు సాయం చేసేవారు ఎవరు కూడా కనిపించబోగా, ଆମର ଚିନ୍ତା ନେବା ପାଇଁ କିଏ ନାହାନ୍ତି ଜଗତରେ। మన ఆలోచనని తీర్చిదిద్దగలిగేవారు ఎవరు లేకపోగా, ଦୁଃଖ ବୁଝିବା ପାଇଁ କିଏ ନାହାନ୍ତି ଜଗତରେ। మన దుఃఖముని ఎరిగిన వారు ఎవరు లేకపోగా, ଆମର ସମସ୍ୟା ନେବା ପାଇଁ କିଏ ନାହାନ୍ତି ଜଗତରେ। మన సమస్యలు పంచుకోవడానికి ఎవరు లేకపోగా, ମାତ୍ର ପବିତ୍ର ଆତ୍ମା ଅଛନ୍ତି। కానీ మన కోసం పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారు। ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଆମର ପବିତ୍ର ଆତ୍ମା ଅଛନ୍ତି। ఈ రోజు ప్రభు మనతో ఉన్నారు। ଦେଖନ୍ତୁ ଲୋକମାନେ, చూడండి దేవుని పిల్లారా, ତମର ଚିନ୍ତା ମୋବାଇଲ ନେବ ନାହିଁ। మీ చింత బాధ మొబైల్ తీసుకోలేదు, ତମର ସମସ୍ୟା ମୋବାଇଲ ନେବ ନାହିଁ। మీ సమస్త బాధలు మొబైల్ తీసుకోలేదు, ତମର ସମସ୍ତ ଅସୁବିଧା ଫେସବୁକ୍ ନେବ ନାହିଁ। మీ యొక్క సమస్త బాధలు ఏ బాధలు కూడా తీసుకోలేరు, ଫେସବୁକ୍ ନେବ ନାହିଁ। ఎవరు కూడా తీసుకోలేరు। କିନ୍ତୁ పరమేశ్వరుడు ఆత్మ అనేది చూసుకున్నాము। కానీ మీ సమస్యలు బాధలు కష్టాలు అన్ని కూడా భరించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధంగా ఉన్నారు। ଆଜି ଆପଣ ଚିନ୍ତା କରୁଛନ୍ତି, కానీ మీరు ఏ విధమైన చింత కలిగి ఉన్నారో, ଆଜି ତମ ପାଇଁ ଚିନ୍ତା କରୁଛନ୍ତି। మీకోసం ఒక చింతించే వారు ఉన్నారు। ଆଜି କହିବ କେମିତି ରହିବ, ఈ రోజు నా కుమారుడు ఏ విధంగా ఉన్నారో, ମୋ ଝିଅ କେମିତି ବଞ୍ଚିବ, నా కుమారుడు ఏ విధంగా ఉన్నారో, ମୋ ପୁଅ କେମିତି ରହିବ, నా కుమారుడు ఏ విధంగా బ్రతుకుతున్నారో, କେମିତି ସେବା କରିବ, ఏ విధంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, କେମିତି କାମ ଦାମ କରିବ, ఏ విధంగా తన బ్రతుకుతున్నాడని, କେମିତି ସେବା କରିବ, ఏ విధంగా సేవ చేయిస్తున్నాడని, କେମିତି ମିନିଷ୍ଟ୍ରି ବଢାଇବ, ఏ విధంగా మినిస్ట్రీని ముందుకు ସେ తీసుకెళ్తాడు। ପବିତ୍ର ଆତ୍ମା ଦେଖୁଛନ୍ତି। ఆ పరిశుద్ధాత్మను ସେ ପବିତ୍ର ଆତ୍ମା ଦେଖୁଛନ୍ତି। ఆ పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు। ସେ ପବିତ୍ର ଆତ୍ମା ଆମକୁ ସାହାଯ୍ୟ କରିବେ ఆ ଯୀଶୁ। పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఇక్కడ గైడ్ చేస్తున్నాడు। నాకు ఒక అన్న లేడు, ଗୋଟେ ପରିବାର କିଏ ନାହାନ୍ତି, నాన్నవారు ఎవరు లేకపోగా, ଗୋଟେ କିଏ ଦେଖୁନାହାନ୍ତି, నాకెవరు చూడట్లేదు, ଗୋଟେ କିଏ ଦେଖୁନାହାନ୍ତି, నాకెవరో చూడట్లేదు। ଗୋଟେ କିଏ ନା ଭାବୁଛନ୍ତି କି, ఈ విధంగా ఎవరైనా చింతలో ఉన్నారా? ଚିନ୍ତା କରୁଛନ୍ତି କି ఈ విధమైన చింతలో ఎవరైనా ఉన్నారా? ଆଜି ପବିତ୍ର ଆତ୍ମା ଆପଣଙ୍କର ଅଛନ୍ତି। కానీ ఒకటి మీరు ఆలోచన చేయండి, పరిశుద్ధాత్మ దేవుడు మీకోసమే ଆଜି ପବିତ୍ର ଆତ୍ମା ଆପଣ ଚିନ୍ତା କରୁଛନ୍ତି। ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకోసం చింతిస్తున్నాడు। ଆଜି ପବିତ୍ର ଆତ୍ମା କଥା କହନ୍ତି, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు। ఓ నా కుమారుడా, ମାନେ ఓ నా ప్రజలారా, బైబిల్లో చెప్పబడింది, ମୁଁ ତୁମକୁ ମଧ୍ୟ ଅନାଥ ଛାଡ଼ିବି ନାହିଁ। నేను ఎప్పుడు కూడా మీకు అనాథలుగా చేసి విడిచిపెట్టను, నా యొక్క ఆత్మ మీ మీద ఉంచుతాను। ଆଜି ପବିତ୍ର ଆତ୍ମା ଆପଣଙ୍କ ପାଖରେ ఈరోజు మీ దగ్గర పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నారు। ପବିତ୍ର ଆତ୍ମା ଆପଣଙ୍କ ଅନ୍ତରରେ ଅଛନ୍ତି। పరిశుద్ధ ఆత్మ దేవుడు మన అంతర్యంలో ఉన్నారు। ପବିତ୍ର ଆତ୍ମା ଆପଣଙ୍କ ପରିବାର ଅଛନ୍ତି। మీ కుటుంబంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉంటున్నారు। ପବିତ୍ର ଆତ୍ମା ଆପଣଙ୍କ ପରିବାର ଆପଣଙ୍କ ସେବା କେନ୍ଦ୍ରରେ ଅଛନ୍ତି। పరిశుద్ధ ఆత్మ దేవుడు మన కుటుంబ సభ్యులతో కూడా ఉంటున్నారు। ପରମେଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ଆପଣଙ୍କ ମିନିଷ୍ଟ୍ରିରେ ଅଛନ୍ତି। పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ మినిస్ట్రీలో కూడా ఉంటున్నారు। ସେଇ ପବିତ୍ର ଆତ୍ମା ସମସ୍ତ କ୍ଷେତ୍ରରେ ଅଛନ୍ତି। ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ప్రతి స్థలమందు నిలిచి ఉన్నారు। ସେଇ ପବିତ୍ର ଆତ୍ମା ଆପଣ ସାହାଯ୍ୟ କରୁଛନ୍ତି। ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు
మిమ్మల్ని Sa సహాయపడతాడు. pavitra pagkatalo hindi. ఆయన ఒక దగ్గర ఉండేవారు కాదు. Sunod ko naman eh. వినండి దేవుని పిల్లలారా, Agam din naman kare. రాబోయే దినాల్లో Pavitra pagkatalo hindi. Riba sandara labas. ప్రభు ఒక మాట చెప్తున్నారు నాతో. Pavitra pagkatalo hindi. పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు, Agam din naman kare. రాబోయే దినాల్లో Ei gramore. ఈ గ్రామంలో Ei gramore. ఈ గ్రామంలో Kote spring ko kote bhai. Hai debo. ఒక స్త్రీకి ఒక సహోదరుడు నరకైపోతున్నాడు. Kote ব্যক্তি অଛନ୍ତି. ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు, Bijati lokmane. ఒక అన్యుడు కనిపిస్తున్నాడు. వాళ్ళు దేవునికి ఇంకా తెలుసుకోలేదు. ఎప్పుడు ମୁଁ ଦେଖୁଛି అయితే నిన్న వారు నాకు కనిపిస్తున్నారు. ସେଇ ବ୍ୟକ୍ତି ମାନେ ଗୋଟେ ବ୍ୟକ୍ତି ଗୋଟେ ଲେଡିଜ କୁ ସେ ହତ୍ୟା କରିଦେଲେ. అయితే ఆ ఒక వ్యక్తి ఒక లేడీస్ ని నరికిపోతున్నాడు. ମୁଁ ଦେଖୁଛି କିଛି ଦିନ ଭିତରେ నేను చూస్తున్నాను. 3 month ଭିତରେ 3 month ଭିତରେ 3 ମାସ ଭିତରେ ఓకే, କିନ୍ତୁ ଦେଖନ୍ତୁ ଲୋକମାନେ చూడండి దేవుని పిల్లలారా, సో ମୁଁ ଏଥର ପ୍ରାର୍ଥନା କରିବା ସମୟରେ నేను ప్రార్థన చేసే సమయంలో ପ୍ରଭୁ କଥା କହିଲେ ప్రభు నాతో అంటున్నారు, କି ଏଇ ଗ୍ରାମରେ ସେ ସମସ୍ୟା ఈ గ్రామంలో నా సమస్య అనుభవం. ଆଜି ଉପାୟ ପାଇଛା ఈరోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ଆଜି ଉପାୟ ପାଇଛା ఈరోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ଆଜି ଆପଣଙ୍କର ଜୀବନରେ ఈరోజు మీ జీవితంలో, ଆଜି ଆପଣଙ୍କର ଜୀବନରେ ఈరోజు మీ జీవితంలో, ଆଜି ଆପଣଙ୍କର ଜୀବନରେ ఈరోజు మీ జీవితంలో ଅଭିଷେକ ଯଦି ନାହିଁ అభిషేకం అనేది లేక, ఆ ଅଭିଷେକ ଯଦି ନାହିଁ గొప్ప అభిషేకం అనేది లేకపోతే ତାହେଲେ అందుకని ଶୈତାନ ଅନେକ అనేక విధాలుగా ఆటంకపరచడానికి అమ్మవారిని బయటకు వచ్చినాడు. ହାଲେଲୁୟା హల్లెలూయా. చూడండి, ଆଜି ଆମ ଜୀବନ ଅଭିଷେକ ନାହିଁ କାହିଁକି మన జీవితంలో అభిషేకం లేకపోవడం ఎందుకు? କାହିଁକି ନାହିଁ ఎందుకు లేకపోవడం? ପ୍ରାର୍ଥନା କଲେ ତ ଅଭିଷେକ ଆଇବ మనం అడిగితేనే కదా దేవుని అభిషేకం వస్తుంది. ପ୍ରାର୍ଥନା କଲେ ତ ప్రార్థన చేస్తేనే కదా, ଉପବାସ କଲେ ତ ఉపవాసం చేస్తేనే కదా. ସମାନ ପ୍ରବନ୍ଧ ପ୍ରାର୍ଥନା ହେବେ ఆదివారము శుక్రవారం మాత్రమే ప్రార్థన వస్తుంది. ଏତିକି ବାକିକି ఈ విధంగానే ଆଜି రామన్నారు. ବାକି ପ୍ରାର୍ଥନା ନାହିଁ మధ్య రోజులు ఏమి ప్రార్థన లేదా? ସେ ଅଭିଷେକ ସେଟା ନାହିଁ ఆ విధంగా దేవుని అభిషేకం పనిచేయాలి. ଅଭିଷେକ ଯେତେବେଳେ ଆଇବ ఎప్పుడైతే మీ జీవితంలో అభిషేకం పొందుతారో ଆପଣଙ୍କ ଭୋକ ଲାଗବ ନାହିଁ మీకు ఏ ప్రార్థనలో ఆకలి వేయదు, ଶୋଷ ଲାଗବ ନାହିଁ మీకు దాహం వేయదు, ଓ ନିଦ ଆଇବ ନାହିଁ మీకు నిద్ర వస్తుంది, చింత వస్తుంది, ନିଦ ଆଇବ ନାହିଁ నిద్ర కూడా రాదు. ଓ ସବୁଦିନ ଓ କାଲି ପ୍ରାର୍ଥନା ହେବା ପାଇଁ ଇଣ୍ଟରେଷ୍ଟ ଲାଗିବ ఇంకా ఎనీ టైం మీరు ప్రార్థన చేయాలని. କାହିଁକି ବୋଲେ ఎందుకంటే ଆପଣଙ୍କ ଜୀବନରେ ଅଭିଷେକ କାର୍ଯ୍ୟ କରୁଛି ఎందుకంటే మీ జీవితాల్లో గొప్ప అభిషేకం పనిచేస్తుంది. ଆପଣଙ୍କ ଜୀବନରେ ଅଭିଷେକ କାର୍ଯ୍ୟ କରୁଛି అదే మీ జీవితాల్లో గొప్ప అభిషేకం పనిచేస్తాం. ସେଥିପାଇଁ ଆଜି ମେନ୍ ପଏଣ୍ଟ అందుకని మీరు మెయిన్ పాయింట్ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନରେ క్రిస్టియన్ యొక్క జీవితంలో, ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନରେ క్రిస్టియన్ యొక్క జీవితంలో ପ୍ରାର୍ଥନା ప్రార్థన, ଅଭିଷେକ గొప్ప అభిషేకం, ସମର୍ପଣ ఆ సమర్పణ జీవితం, ଏ ବିଷୟରେ ପାଇଁ ఈ ପଡିବ విధంగా మనం కొనసాగాలి. ଆଜି ଦେଖନ୍ତୁ ఈరోజు చూడగలిగితే ଆଜି ଆସନ୍ତା ଦିନମାନଙ୍କ ପରେ రాబోయే దినాల్లో ଏଇ କେତେଟା କହୁଛନ୍ତି 70 78 ଓ ରେ ବାବା ମୁଁ ଦେଖୁ 78 ଦେଖନ୍ତୁ 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 ଶୁଣନ୍ତୁ ଏମିତି ଦିନ ଆଇବ ఇలాంటి ఒక రోజు వస్తుంది. ଆଇ ପ୍ରବେଶ నేను ప్రవచిస్తున్నాను, ଆଇ ପ୍ରବେଶ నేను ప్రవచిస్తున్నాను. ପୁରା ଗ୍ରାମ ଯୀଶୁଙ୍କ ନାମ ఈ యొక్క గ్రామం వేస్తున్నాము. ଓ ରେ ବାବା ସାମା ମାମା ଶୁଣନ୍ତୁ విందాం. ମୁଁ ଦେଖୁଛି ଏ ଜାଗାରେ నేను చూస్తున్నాను ఈ గ్రామం, ଅନେକ ଲୋକମାନେ ଯାହା ଅଛନ୍ତି అనేక మనుషులు కూడా ఇక్కడ రాబోతున్నారు. ଜାଗା ଧର୍ମ ନାହିଁ ఇక్కడ స్థలం పట్టదు. 30 కుటుంబాలు, 30 family 30 కుటుంబాలు. ଓ ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామమున, ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామమున. ଗୋଟିଏ ବର୍ଷ ମଧ୍ୟରେ ఒక సంవత్సరం నేను చెప్పట్లేదు, ପବିତ୍ର పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ଦେଖନ୍ତୁ చూడండి, ଏ 4 ମାସ ଭିତରେ ఈ యొక్క 4 నెలల తర్వాత ଫୋନ୍ ଆଇବ ఒక ఫోన్ వస్తుంది. ଆଜ୍ଞା సారు, ଆପଣଙ୍କର କଥା మీరు చెప్పిన మాట వాస్తవమైంది. ଶୁଣନ୍ତୁ ଆଜି ପବିତ୍ର କଥା କହିବି పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ଅଭିଷେକ ଦ୍ୱାରା ଆପଣ କଥା କହି ତାହା ହେବା ପାଇଁ ଯିବ అభిషేకం ద్వారా కానీ మాట్లాడితే వస్తుందో ଏହା ମୁଁ କହି ନାହିଁ అది నేను చెప్పట్లేదు, ଏହା ପବିତ୍ର ଆତ୍ମା କଥା పరిశుద్ధాత్మ దేవుడు మనకు ବାଇବଲ କହୁଛେ ସାରେ ఏమంటున్నారంటే ఈ స్థలంలో, ଏ ସାମିଏଲ ఓ సమీర్, ଏ ସାମିଏଲ ఓ సమీర్, ତୁ గిలియନକୁ నీవు గిలియନକୁ గిద్యోనుకు గిలియନ గిలియନ ବାଇବଲ ଅଛି
बिलियन का अंतर तक देखो నీవు బిలియన్ అనే వారికి ఆ హృదయమును చూడు. ऊपर देखो ना నీ పై రూపము చూడకు. ओ बाहर देखो ना నీ పై రూపమును చూడకు. तारो ड्रेस देखो ना వాళ్ళ డ్రెస్ చూడకు. तारो ड्रेस देखो ना వారి ముఖం దృష్టిని చూడకు. तारो अंतर तुम देखो తన హృదయమును చూడు. अंतर क्या समझे హృదయంలో ఎవరు ఉన్నారు? तारो अंतर क्या समझे హృదయంలో ఎవరు ఉన్నారు? आज मनुष्य को मनुष्य अंतर देखना ऊपर देखो ఈ రోజు మనుషులు లోపల ఉన్న హృదయాన్ని చూడట్లేదు కానీ పైన రూపాన్ని మాత్రం. आज मनुष्य को बाहर देखो ఈ రోజు మనుషులందరూ కూడా పై రూపాన్ని చూస్తున్నారు. सिटी पाए से मनुष्य ब्लेसिंग पाउना అందుకని మనుషులు ఎవరు కూడా ఆశీర్వదింపబడలేకపోతున్నారు. देखो तू एक जाले मनुष्य जिंदगी में किसी रावत होना చూడండి ఈ విధంగా మనం చూడగలిగితే మనుషులు ఎప్పుడు కూడా आज ఆశీర్వదింపబడతారు. दास मनुष्य में अंतर में देखो ఈ రోజు మనుషుల హృదయాన్ని మనం చూడాలి. आज समस्त अंतर में ఇది చూస్తే మనం అందరూ దేవుని కూడా ప్రవేశిస్తారు. हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. समस्त परिवार अंतर में చూడండి మన అన్ని కుటుంబాల్లో కూడా మన జీవితాల్లో కూడా ప్రవేశిస్తారు కదా. आज আমরা বুঝতে পারি ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన వారు ప్రభు నాలో లేదన్నప్పుడు ప్రభు నాలో లేదన్నప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా. ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా. ఎంత ఉపవాసం చేస్తున్నాను కదా. కానీ నాకు జీవితంలో చిన్న పోటీ. కానీ ఎందుకు ఇంత ఈ విధంగా టెన్షన్ పడతాను? ఎందుకు ఇంత బాధ వస్తుంది? ఒకరోజు వస్తుంది ప్రార్థన జీవితంలో కానీ యోబు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కూడా సమస్యలు వచ్చింది. ఆయన సంపదలన్నీ నష్టమైపోయింది. ఏమి కూడా మిగలలేదు. చూడండి మన ఆస్తులు అన్ని వెళ్ళిపోయినాయి. అన్ని నష్టమైపోయినాయి. కానీ మీ జీవితాల్లో మీ యొక్క హృదయంలో ప్రభు వాక్యం ప్రవేశిస్తూ వారు మీ జీవితంలో ఉండాలి. యోబు చూస్తే యోబు జీవితాలు మనం చూడగలిగితే అన్ని కోల్పోయి ఉన్నారు. అన్ని నాశనం అయిపోయింది. ఎందుకంటే వారి జీవితాల్లో దేవుని వాక్యం ఎందుకు ఇంత కోల్పోయిన నిరసనకు పెట్టలేదు. వాక్యం ఉంది. గొప్ప శక్తి కలిగి మనం గొప్ప ఆశ కలిగి ఉన్నారు యోగ భక్తులు. గొప్ప ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. विश्वास విశ్వాసం ఎదురు చూస్తున్నాం. धीरे 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 अभिषेक వారు మెల్లమెల్లగా దేవునిలో వారికి ఇవ్వబడిన ఆశీర్వాదాలంతా దేవుడు ఇవ్వబోతున్నారు. ఈరోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు అభిషేకంతో నింపబడాలి. आत्मारे परिपूर्ण हो ఈరోజు దేవుని ఆత్మ చేత మీరు నింపబడాలి. आज अनेक अभिषेक पाई करना हमती అనేక మనుషులు ఈ విధంగా ఆలోచించి అభిషేకం పొందుకొని आज अनेक प्रभु को बाइक स्पिरिट करना हमती ఈ విధంగా వారి జీవితాల్లో దేవుని వాక్యం కూడా హృదయంలోకి आज एते लोग प्रभु को बाइक ले सुधा ఎంతో మంది దేవుని నమ్ముకున్నారు కానీ నమ్మింది కూడా వేస్ట్ అయిపోయింది. వారి జీవితంలో మనశ్శాంతి అనేది లేదు. शांति ना వారి జీవితంలో శాంతి కనిపించట్లేదు. मेन पॉइंट को लोकମାନେ आज पण प्रार्थना କରୁଛନ୍ତି. మెయిన్ పాయింట్ ఏంటంటే వారి జీవితంలో ప్రార్థన జీవితం లేదు. ప్రార్థనకారి వ్యక్తి ମାନେ ଏକ ଉତ୍ତମ ଭାବରେ ରହିବା ପାଇଁ ପଡ଼ିବ. ప్రార్థన చేసే వ్యక్తులందరూ కూడా గొప్ప ఆసక్తి కలిగి ఉండాలి. ଏକ ఉత్తమ భాବରେ ప్రార్థన జీవନ గుణా ପାଇଁ ପଡ଼ିବ. వారి జీవితంలో గొప్ప ఆసక్తి కలిగిన ప్రార్థన జీవితం ఉండాలి. బైబిల్ కు దేశాలే ఇక్కడ రాయబడింది చూడండి. ମୁଁ ତୁମମାନଙ୍କୁ నేను మీకోసమే ଶାନ୍ତି ଦାନ କରିଯାଉଛି. శాంతి సమాధానం పంపించే వ్యక్తి. ଆଜି ଆମରି ପାଇଁ ఈ రోజు మన కోసం ଆମରି ପାଇଁ మన కోసమే ପ୍ରଭୁ ଜଗତରେ ଆସିଲେ. ప్రభు యేసుక్రీస్తు వారు ଆମରି ପାଇଁ మన కోసమే ଆମକୁ ପ୍ରେମ କରିକିନା మనల్ని ప్రేమించి ରକ୍ତ କାମ କରିଦେଲେ. తన రక్తమును చిందించాడు. ଆମରି ପାଇଁ ମରିଗଲେ. మా కోసమే చనిపోయాడు. ଆମରି ପାଇଁ ସେ ପ୍ରଭୁ ଉଠିଲେ. మన కోసమే తిరిగి చనిపోయాడు. ଆମରି ପାଇଁ ସେ ପ୍ରଭୁ మన కోసమే పరలోక రాజ్యం. ଆଉ ଆମରି ପାଇଁ ମଧ୍ୟ ପ୍ରଭୁ ଆସି ଆସୁଅଛନ୍ତି. మన కోసమే తిరిగి మరలా రావడం. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ଆଜି ସେବା ଆମେ ଦେଖୁଛେ మనం చూస్తున్న ఈ స్థలంలో ମୁଁ ତୁମମାନଙ୍କୁ నేను మీకోసము ଶାନ୍ତି నా శాంతిని మీకు అనుగ్రహించుకుంటున్నాను. ଆଜି ଅଶାନ୍ତିରେ ଅଛନ୍ତି କି? మీరు ఆసక్తి కలిగి ఉన్నారా? ଚିନ୍ତାରେ ଅଛନ୍ତି କି? చింతలో ఉన్నారా? ନో ଟେନସନ୍. మీరు అలాంటి టెన్షన్ పడకండి. ଆଜି ତମ ପାଇଁ మీరు అలాంటి భయపడకండి. ଆଜି ପରମେଶ୍ୱର ଆପଣଙ୍କୁ ଚିନ୍ତା କରିବେ. మీ చింత అంతా యేసు ప్రభువు తీసుకెళ్ళిపోతున్నారు. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా హల్లెలూయా. ଦେଖନ୍ତୁ
Praise be to God. పరంతు చదవండి. శాంతి మీకు అనుగ్రహించి ఆ వెలుచున్నాను. ఆ నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను. హ్మ్ లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. హ్మ్ మీ హృదయం కలవరపడనీయకుడి, ఎరువనీయకుడి. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ రాయాలి ఇక్కడ రాయబడింది, ముద్రమానంతో నేను మీకోసమే శాంతి దానకు যাওছি నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నా. দেখন্তু చూడండి, মুদ্র শান্ত দানకు যাওছি నా శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నా. আমকো প্রেম করে ప్రభు మనల్ని ప్రేమించున్నారు. আমকো শান্তি দানకు যাওছি ఆయన శాంతి మనకి ఇచ్చి వెళ్ళున్నారు. জগতে শান্তি নাই లోకంలో శాంతి సమాధానం জগতে లేదు. অশান্তি আছে లోకంలో ఆసక్తికరమైనది জগতে కనిపిస్తుంది. বহুত অশান্তি లోకంలో చాలా এ ఆసక్తికరమైన অপবিত্র জগতরে ఈ యొక్క పాపపు లోకంలో, এ অপবিত্র জগতরে అపవిత్రమైన ఈ లోకంలో আমরা পবিত্র বজায় করি మీరు పరిశుద్ధంగా మార్చబడాలి. অশান্তি জগতরে ఈ ఆసక్తికరమైన లోకంలో আমরা শান্তি বজায় করি మీరు శాంతి సమాధానం కలిగి బతకాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. আজ অশান্তি অর্থনীতি কি ఈ రోజు మీ జీవితంలో ఆసక్తిగా আজ కనిపిస్తుంది. মনুষ্য শান্তি পারবো না ఈ రోజు మనుషులు శాంతి సమాధానం আজ ఇవ్వలేరు. মনুষ্য শান্তি রে পারবো না ఈ రోజు మనుషులు శాంతి సమాధానం কাই কি না ఇవ్వలేరు. ఎందుకంటే পরমর বাক্য তার জীবনে না ప్రభు వాక్యం వారి జీవితంలో প্রভুর বাক্য যার জীবনে আছে ప్రభు దేవుని వాక్యం ఎవరి జీవితంలో ఉంటుంది, তার জীবনে শান্তি 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 వారి జీవితంలో మాత్రమే శాంతి సమాధానం మనం చూడగలం. সে শান্তি একমাত্র প্রভুর আশ্রয় ఆ శాంతి ఒక్కటే మాత్రమే పరలోకం నుంచి దిగి వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. మనం చూసేసారే ఇక్కడ మనం చూడగలం, সে সত্যময় আত্মা ఆ పరిశుద్ధ ఆత్మ, সে সত্য আত্মাকে দেবে ఆ సత్య స్వరూపమైన ఆత్మ আমরি পাই మన కోసం, আমরি পাই మన కోసం, আমার মিনিস্ট্রি পাই మన మినిస్ట్రీ আমার కోసం, পরিবার পাই కుటుంబం నిమిత్తం. পরমেশ্বর పరమేశ్వర్ ఆ యొక్క దేవుడు সত্যময় আত্মাকে দেওয়া পাই ఒక సత్యమైన ఆత్మ మన కోసం আমার అనుగ్రహించాడు. সত্যময় আত্মা দেওয়া শান্তি ఆ యొక్క పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి వెళ్ళినాడు. హల్లెలూయా. హల్లెలూయా. প্রভু আমাকে সত্যময় আত্মা দিয়েছে ప్రభు మనల్ని సత్య స్వరూపమైన ఆత్మ ఇచ్చున్నారు, నిజమే. কিন্তু আজ অনেক খ্রিস্টান জীবনে মিথ্যা কথা కానీ అనేక క్రైస్తవ జీవితంలో మాత్రం అన్యజనులు కదా মিথ্যা কথা বলেছে చాలా అబద్ధములు ఆడుతున్నారు. హల్లెలూయా. কাহিনী ఎందుకు? যেতেবেলে খ্রিস্টানদের বাক্য তার জীবনে দিব ఎవరి జీవితంలో దేవుని వాక్యం ఉంటుందో সেই সত্য তার চালবে వాళ్ళు మాత్రమే సత్య మార్గంలో నడుస్తారు. যার জীবনে প্রভুর বাক্য দিব নাই ఎవరి జీవితంలో దేవుని వాక్యం ఉండదో দাস কইবে పాస్టర్ గారు అంటున్నప్పుడు అంటారు, ভাই আজ কোন প্রার্থনা আসিল ఎందుకన్నా ఈరోజు ప్రార్థనకు రాలేదు. সে কইব ঘরে সে ঘরে আসিব পার দিব নাই వాళ్ళు ఇంట్లోనే ఉండినా కానీ, সে কইব আজ আমাদের আজ বহুত কাম দিলা আজ্ঞা సార్ నాకు ఈరోజు చాలా పని ఉంది సార్, কিतना আজ আসবে পার అందుకని నేను చర్చికి రాలేకపోయాను. ও আত্মা ఏ ఆత్మ? মিথ্য আত্মা বুদ্ধি అది అబద్ధము కలిగిన ఆత్మ. হালেলুয়া హల్లెలూయా. আমি দাসুর কোরাই মিথ্য ఈరోజు దాసుడికి చెప్పట్లేదు అబద్ధం కాదు. কিন্তু যিশু কোছে కానీ దాసుల ద్వారా దేవునికి మాత్రమే আজ জানাবাই করিব ఇది మనం తెలుసుకోవాల్సిన వారం. পরমেশ্বর আমাকে সত্যময় আত্মা দিয়েছে ఆ దేవాది దేవుడు మనకి సత్య స్వరూపమైన ఆత్మ ఇచ్చాడు. পরমেশ্বর ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు অসত্য নাই అసత్యం కాదు, মিথ্যা কথা নাই ఆయన అబద్ధం ఆడలేదు. পরমেশ্বর সত্য পরমেশ্বর দিয়েছেন ఆ సత్యము ప్రభు యేసుక్రీస్తు వారై ఉన్నారు. পরমেশ্বর সত্য জীবন্ত বাক্য দিয়েছেন ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు సత్య స్వరూపై আমি জানাবাই করিব ఈ రోజు మనం తెలుసు, ব্যক্তি আপনাকে সত্য দেব নাই ఏ వ్యక్తులు కూడా మనకి సత్యమైన మాటలు ఇవ్వలేదు. নিজের ভাই আপনার সঙ্গে সত্য দেব নাই మన సొంత అన్నతమ్ములైనా కానీ మనకి నిజం చెప్పాలి. নিজের ভাই নিজের ভৌণী নিজের বন্ধু নিজের সাঙ্গ సొంత అన్నతమ్ములు కానీ బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ నిజం చెప్పాలి. নিজের পরিবার సొంత కుటుంబమైన కానీ আপনাকে সত্যতা দেখাবো না మీకు నిజం చెప్పాలి. আপনার সত্যতা দেখতে পারবো না మీకు సత్య మార్గంలో నడిపించలేదు. একমাত্র খ্রিস্ট ఒక్కరు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు సత్య మార్గంలో হালেলুয়া ఒకే ఒక వ్యక్తి మనకి కనిపిస్తాడు. সত্যি ব্যক্তি অଛନ୍ତି ఒకే ఒక వ్యక్తి మాత్రమే সেটা হচ্ছে కనిపిస్తాడు. বাইবেল ఆయన్ని మాత్రమే బైబిల్ అయి খ্রিস্ট ఉన్నారు. পরমেশ্বর ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు সত্য পরমেশ্বর ఆ యొక్క సత్యమైన దేవుడు ఆయన. সেই ব্যক্তি আপনাকে সত্য কথা পড়াই নেবে যিশু ఆ యొక్క వ్యక్తి మాత్రమే మన